అందుల రూపమా పుటకే గాని జీతమా పత్యమా నీ గుర్రాలను దోనునంత పనికి నేనేల మా ఇంటిలోనే గుర్రాలను దోనలేనో నిజమింతే ధర్మరక్షార్థమయోగము నితి పార్థసారథి మహోద్యోగము సాగించి ఎందుకు పార్థసారథి అయినాడు అని అంటే ధర్మరక్షార్థం. ఎందుకు భగవద్గీత బోధించాయంటే ధర్మరక్షార్థం. ఎందుకు మహాభారతం వచ్చిందంటే ధర్మరక్షార్థం. ఇవన్నీ చదివిన మనమేం చేయాలంటే ధర్మరక్షార్థం జీవించాలి. ఏ సనాతన ధర్మం, ఏ హిందూ ధర్మం, ఏ భారతీయ ధర్మం, ఏ దేశం, ఏ సంస్కృతి, ఏ జాతి అయితే ఈ దీని చుట్టూరా ఉందో ఆ సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూహు పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మృత. సింధు నది నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఈ భూభాగంలో ఎవరైనా మనం జీవిస్తున్నామో ఈ భూభాగం ఉంటే జీవిస్తాం. ఇది లేకుంటే కాబట్టి దీన్ని రక్షించడమే ధర్మరక్ష. కాబట్టి ఆ విధంగా ఇంత తత్వాన్ని దీని వెనుక మోసుకొని ఈ అక్షరాలను ఈ విధంగా కూర్పు చేసి అవి పద్యాల రూపంలో, గేయాల రూపంలో, కథల రూపంలో జనజీవితంలోకి తీసుకొని వెళ్ళేసి జన చైతన్యాన్ని నిర్మాణం చేయాలని కవులు, రచయితలు అనుకుంటారు. అందులో భాగమే ఈనాటి సభ.